9న కేటీఆర్ విచారణకు హాజరవుతారు హరీష్ రావు. ఫార్ములా ఈ రేస్‌లో వ్యవహారంలో అవినీతి జరిగినట్లు హైకోర్టు పేర్కొనలేదని, విచారణ చేయాలని మాత్రమే చెప్పిందని హరీష్ రావు తెలిపారు. కొందరు న్యాయస్థానం తీర్పును తప్పుగా ప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కేసులు, అరెస్టులు మాకు కొత్త కాదు. వాటికి మేం భయపడం. 9న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరవుతారు. అధికారులకు సహకరిస్తారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా మేమెప్పుడూ ప్రజాపక్షమే అని చెప్పారు రేవంత్. నోట్ల కట్టలతో దొరికారు కేటీఆర్ హైదరాబాద్ బ్రాండ్ పెంచారు. హరీష్ గతంలో రేవంత్ అరెస్టుకి ప్రతీకారంగానే ఇప్పుడు ఆయన కేటీఆర్‌పై ఫోకస్ చేశారని భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించగా హరీష్ రావు స్పందించారు. ఆ కేసుకు దీనికి సంబంధం లేదు. లంచం ఇస్తూ రేవంత్ రెడ్డి హ్యాండెడ్‌గా నోట్ల కట్టలతో దొరికారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, రాష్ట్ర ఆదాయం పెంచడానికి కేటీఆర్ కృషి చేశారు. ఇక్కడ ఒక్క రూపాయి అవినీతి జరగలేదని పేర్కొన్నారు.